టీమిండియా ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ ఆడుతుంది. ఇప్పటికే వీటిలో 3 టెస్టులు కూడా అయిపోయాయి. అయితే ఈ టెస్ట్ సిరీస్ కు ముందు భారీ షాక్ ఇచ్చారు ఇద్దరు సీనియర్లు. వాళ్ళే రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ. వీరిద్దరూ ఐపీఎల్ జరుగుతుండగానే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచం షాక్ కి గురైంది. ఇంగ్లాండ్ పర్యటన ముందు ఇంత హడావిడిగా ఎందుకు రిటైర్ అయ్యారు అంటూ ఇటు ఫ్యాన్స్ అటు మాజీలు సైతం అభిప్రాయపడ్డారు. దీంతో వీరిద్దరూ కేవలం వన్డేలకే పరిమితమయ్యారు. అయితే వీరిని ఎప్పుడెప్పుడు గ్రౌండ్ లో చూస్తామని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఆదిరిపోయే న్యూస్ చెప్పారు ఐపీఎల్ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా. ఆయన మాట్లాడుతూ రోహిత్, విరాట్ ఇద్దరు 2027 ప్రపంచ కప్ లో ఆడటానికి రెడీగా ఉన్నారు. అంతేకాదు ప్రస్తుతం వారిద్దరూ వన్డే క్రికెట్ కు అందుబాటులో ఉన్నారని తెలిపారు. అయితే ఇప్పుడు రోహిత్, విరాట్ లేని లోటు మాకు కనిపిస్తోంది. కానీ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అవ్వాలనేది వారి వ్యక్తిగత నిర్ణయం అని చెప్పుకొచ్చారు. ఇక బీసీసీఐ కూడా ఒక స్పష్టమైన విధానం ఉందని, దాని ప్రకారం ఏ ఆటగాడికి ఎప్పుడు ఏ ఫార్మాట్ నుండి రిటైర్ అవ్వాలని చెప్పదని పేర్కొన్నారు. రిటైర్మెంట్ అనేది పూర్తిగా ఆటగాళ్లపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పుడు ఈయన మాటలతో రోహిత్, కోహ్లీ వన్డే భవిష్యత్తుపై క్లారిటీ వచ్చేసింది.